హలో హాయ్ నాన్న, నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మనం నిరంతరం అడిగే ప్రశ్నల్లో, అడగదగ్గ ప్రశ్నల్లో మరో 15 ప్రశ్నలు మీ ముందు ఉంచుతున్నాను. డైరెక్టుగా వీటి వెనక వివరణ కొద్దిగా తగ్గిస్తాను. డైరెక్టుగా మీకు నేను ఈ ప్రశ్నలు పంచడానికి ప్రయత్నం చేస్తాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. మోడర్న్ ఆంధ్రాలో పద్మనాభ యుద్ధం ఎప్పుడు జరిగింది? పద్మనాభ యుద్ధం 1794లో జరిగింది. చిన్న విజయరామరాజు, విజయనగరం రాజా చిన్న విజయరామరాజుకి బ్రిటిష్ వాళ్ళకి జరిగింది. బ్రిటిష్ వాళ్ళు గెలిచారు. అప్పటితో బ్రిటిష్ వాళ్ళకి కోస్తా మీద హోల్డ్ వచ్చింది. పద్మనాభ యుద్ధం 1794లో జరిగింది. 2 ఆంగ్లేయుల గిడ్డంగుల పాలనకు మద్రాసులో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పడిన సంవత్సరం 1786. సమ్ బుక్స్ సేస్ 1788. రెండిట్లో ఏది అంటే ఒకటే ఇస్తాడు, ఏది ఇస్తే అది పెట్టండి. బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పడిన సంవత్సరం. అది రద్దయి కలెక్టర్ల వ్యవస్థ 1794. అదే 1794 పద్మనాభ యుద్ధం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. మొట్టమొదటి క్రైస్తవ మిషనరీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏర్పడింది? దీని మీద రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. తరచుగా అడుగుతున్న ప్రశ్న జమ్మలమడుగు 1805. నెక్స్ట్ నాన్న, అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ఒంగోలులో ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1866-67. అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ని ఎందుకు ఇంత తీసి అడగాల్సి వస్తుందంటే ప్రీవియస్లో అడిగాడు. ఎందుకు దీని ఇంపార్టెంట్ ఏంటంటే కోస్తాలో విపరీతంగా కన్వర్టెడ్ క్రిస్టియానిటీకి పాల్పడిన అతి పెద్ద సంస్థ అమెరికన్ బాప్టిస్ట్ మిషన్. ఇప్పటికీ ఉంది, ఒంగోలులో ఉంది. విపరీతంగా క్రైస్తవ మత ప్రచారం చేసిన సంస్థ అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ఒంగోలు. చందమామ హాస్పిటల్ ముందు పక్కన ఉంటుంది. 1866-67లో అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ఏర్పడింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో గుంటూరు, ప్రకాశం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో డొక్కల కరువు వచ్చిన సంవత్సరం 1833. ప్రీవియస్లో అడిగారు. 1833లో డొక్కల కరువు వచ్చింది. మనిషి పీక్కు తిన్నారు, మట్టి తిని బతికారు. 4 లక్షల మంది చచ్చిపోయారు, 4 లక్షల మంది వలసపోయారు. అర్థమవుట ఘోరమైన కరువు, డొక్కల కరువు. 1833 గుంటూరు, ప్రకాశం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు కరువు వచ్చింది. నెక్స్ట్ 6. తెలుగులో తొలి టాకీ చిత్రం ఏది? చెప్పాలి మీరు. తెలుగులో తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద. ఎప్పుడు రిలీజ్ అయింది? 1931 భక్త ప్రహ్లాద తొలి టాకీ తెలుగులో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఫస్ట్ రైల్వే లైన్ పుత్తూరు టు రేణిగుంట వరకు వేశారు. ఫస్ట్ రైల్వే లైన్ ఆంధ్రప్రదేశ్లో. అది ఏ సంవత్సరం జరిగింది? 1862. కొన్ని పుస్తకాలు 61 అంటాయి, 62 కన్ఫర్మ్ చేసుకోండి. 1862 పుత్తూరు టు రేణిగుంట ఫస్ట్ రైల్వే లైన్. తరచుగా నిరంతరం అడుగుతున్న ప్రశ్నల్లో గన్ షాట్, బంగారం లాంటి ప్రశ్నలు ఇవి. నెక్స్ట్ 8th one. తొలి తెలుగు, బాగా గుర్తుపెట్టుకోవాలి, తొలి తెలుగు పత్రిక దాని పేరు సత్యదూత. 1835 బళ్ళారి క్రిస్టియన్ మిషనరీ దీన్ని ప్రచురించింది. సత్యదూత తొలి తెలుగు పత్రిక 1835. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. బైబిల్ని తెలుగులో తొలిగా ముద్రించబడిన గ్రంథం బైబిల్. ఈ బైబిల్ని బెంజమిన్ షూల్జ్, SHULZ, బెంజమిన్ షూల్జ్ అనే ఆయన బైబిల్ని ముద్రించాడు తెలుగులో. మొట్టమొదటిగా తెలుగులో తొలిగా అచ్చు వేయబడిన గ్రంథం కూడా బైబిలే. ఎక్కడ? జర్మనీలో ప్రష్యా అనే పట్టణం ఉంటుంది, PRUSSIA. ప్రష్యా పట్టణంలో జర్మనీలో హాలే వీధిలో బైబిల్ తెలుగులో అచ్చు వేయబడింది, తెచ్చి మనకు పంచారు. నెక్స్ట్ 10. 1916 నవంబర్ 20న ఏర్పడిన జస్టిస్ పార్టీ అసలు పేరు మీ అందరికీ తెలుసు. జస్టిస్ పార్టీ ఏర్పాటు చేసింది పాన్గల్ రాజా, పిట్టు త్యాగరాయ చెట్టియార్ అని మీకు నేను చెప్పా. ఆ నేపథ్యంలో మద్రాసులో టీ నగర్ ఉందని కూడా చెప్పా. 1916 నవంబర్ 20న ఏర్పడిన జస్టిస్ పార్టీ అసలు పేరు సౌత్ ఇండియన్ లిబరేషన్ ఫెడరేషన్. జస్టిస్ పార్టీ 1916. ఇది బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఆంధ్ర రాష్ట్ర రైతు కూలీ సంఘం ఎప్పుడు ఏర్పడింది? ఎక్కడ ఏర్పడింది? ఆంధ్ర రాష్ట్ర రైతు కూలీ సంఘం ఎప్పుడు ఏర్పడింది? ఎక్కడ ఏర్పడింది? విజయవాడ 1920.
నెక్స్ట్ సవర జాతి గిరిజనులకి, నెక్స్ట్ అంటే క్వశ్చన్ నెంబర్ 12 సవర జాతి గిరిజనులకి లిపిని కనుగొంది గిడుగు రామ్మూర్తి. ఈయననే వ్యవహార భాషా ఉద్యమ పితామహులని అంటారు. సవర జాతి గిరిజనులకి లిపిని కనుక్కున్నాడు ఆయన, అక్కడ టీచర్గా పనిచేస్తూ పర్ల కిమిడి వద్ద. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 ధవళేశ్వరం వద్ద ఆర్థర్ కాటన్ ఈ ప్రాజెక్ట్ని కట్టింది ఎప్పుడు, ఏ సంవత్సరంలో కట్టారు? ధవళేశ్వరం వద్ద ఆంధ్రుడు అన్నదాత ఆర్థర్ కాటన్. ఆన్సర్ వచ్చి 1853, నాట్ 52, నాట్ 54, 1853. నెక్స్ట్ 14వ ప్రశ్న కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. రంప పోరాటం 1879లో జరిగిన రంప పోరాటం నాయకులు ఎవరు? ముఖ్యంగా చంద్రయ్య. రంప పోరాటం నాయకుల్లో ముఖ్యంగా చంద్రయ్య 1879. మళ్ళీ 1920లో అల్లూరి సీతారామరాజు చేశారు, అది రంప పోరాటమే. రంపచోడవరం ఏజెన్సీ బెల్ట్ మొత్తం. అలానే క్వశ్చన్ నెంబర్ 15 రేకపల్లి పోరాట నాయకుడు అంబుల్ రెడ్డి. రేకపల్లి పోరాట నాయకుడు ఎవరు అంటే అంబుల్ రెడ్డి. ఎస్, ఈ 15 ప్రశ్నలు ఒకసారి అట్టా చాయ్ సిప్ చేస్తూనో జస్ట్ అలా నడుస్తూనో అలా కూర్చున్నప్పుడు చూడండి. క్వశ్చన్లు మాత్రం జస్ట్ కాదు, కత్తి లాంటి ప్రశ్నలు. మళ్ళీ ఒకసారి చూడండి. పద్మనాభ యుద్ధం 1794లో జరిగింది. ఆంగ్లేయులు గిడ్డంగుల పాలనకు మద్రాసులో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పాటు చేసిన సంవత్సరం 1786. మొట్టమొదటి క్రైస్తవ మిషనరీ 1805 జమల మడుగు. అలానే అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ఒంగోలు 1866 ఆర్ 67, 1867 ఆర్ 66. 5 ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో గుంటూరు, ప్రకాశం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో డొక్కల కరువు వచ్చిన సంవత్సరం 1833. తెలుగులో తొలిగిటాకి భక్త ప్రహ్లాద 1931. ఫస్ట్ రైల్వే లైన్ పుత్తూరు టు రేణిగుంట 1862. తొలి తెలుగు పత్రిక సత్యదూత 1835 బళ్ళారి క్రిస్టియన్ మిషనరీ సొసైటీ. బైబిల్ ముద్రించింది బెంజమిన్ షూల్జ్ ప్రష్యాలోని హాలే వీధిలో. 1916 నవంబర్ 20న ఏర్పడిన జస్టిస్ పార్టీ అసలు పేరు సౌత్ ఇండియన్ లిబరేషన్ ఫెడరేషన్. ఆంధ్ర రైతు కూలీ సంఘం విజయవాడలో 1920లో ఏర్పడింది. సవర జాతి గిరిజనుల లిపిని కనుక్కుంది గిడుగు రామ్మూర్తి. 13 ధవళేశ్వరం వద్ద ఆనకట్ట కట్టింది ఆర్థర్ కాటన్ 1853. 1879లో రంప పోరాటం జరిపిన నాయకుడు చంద్రయ్య. అలానే రేకపల్లి పోరాటం జరిపింది అంబుల్ రెడ్డి. ఈ 1879లో రంప పోరాటానికి కారణం చిగురు పన్ను. అంటే కళ్ళు గీత కార్మికుల మీద కళ్ళు గీసినందుకు చిగురు పన్ను వేసింది బ్రిటిష్ వాళ్ళు, మద్రాస్ గవర్నమెంట్. అందువల్ల తిరగబడ్డారు. చంద్రయ్య కీలకం, లీడర్. రేకపల్లి ఏమో గొడ్డలి పన్ను, అంటే చెట్లు నరుగుతుంటే ఒక్కొక్క చెట్టుకి ఇంత కట్టమని హింసించారు. అందువల్ల రేకపల్లి భద్రాచలం నియర్ ఖమ్మం. ఇక్కడ ఈ గొడ్డలి పన్నుకు వ్యతిరేకంగా పొడి వ్యవసాయం చేసుకుంటామంటే కుదరదంటే గొడ్డలి పన్ను వేస్తే దానికి వ్యతిరేకంగా అంబుల్ రెడ్డి అని ఆయన పోరాడాడు రేకపల్లిలో, రంప పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని. తర్వాత 1922-24లో అల్లూరి సీతారామరాజు గారు చేశారు, అది రంప పోరాటం. ఇది 1879లో రేకపల్లి రంప పోరాటాలు. చంద్రయ్య, అంబుల్ రెడ్డి. రైట్. మరి నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని ఈ 15 బిట్లు ఒకసారి ఒక లుక్ వేయండి. ఎందుకంటే ఒక శాస్త్రవేత్తలాగా, ఒక పరిశోధకుల్లాగా ప్రీవియస్ ప్రశ్నపత్రాలను దృష్టిలో పెట్టుకుని చాలా సూక్ష్మంగా పరిశీలన చేసి స్టార్ట్ చేసిన సిరీస్ మన యూట్యూబ్లో. ఈ సిరీస్ చాలా అమూల్యమైన సిరీస్. ఈ సిరీస్ని మీరు ఫాలో అవ్వండి. ఇది 3వ సిరీస్, నిరంతరం అడుగుతున్న ప్రశ్నలు అనే సిరీస్లో. అలానే ఎన్సెట్ ఆంధ్ర, మిడివల్ ఆంధ్ర కూడా చేస్తాను. యూ డోంట్ వరీ. జాగ్రత్తగా చదవండి. బంగారం లాంటి పాయింట్లు మీ అందరి కొరకు నేను చెప్తున్నాను. ముందు మీరు చేయాల్సిన పని లైక్ చేయండి. ఒక్క లైక్ చేతితో ఇలా దాదాపు 10,000 మంది చూస్తున్నారు, 1000 మంది కూడా లైక్ చేయట్లా. లైక్ చేస్తే పావులా డబ్బులు వస్తాయి, పేదలకు ఉపయోగపడతాయి. అర్థం అట్లా మీరు డబ్బులు ఇవ్వని అంటలా, జస్ట్ అట్లా లైక్ చేయండి, ఇట్లా అనండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇలా అనండి. ఇంకా చాలా పరంపర డిసెంబర్ నెలలో, జనవరి నెలలో, ఫిబ్రవరి 20 దాకా మీకు ఇలాంటివి నేను వరుసగా తీసుకెళ్తూ ఉంటా. జస్ట్ 5 నిమిషాల్లో మీకు 15 ప్రశ్నలు, కత్తు లాంటి ప్రశ్నలు, రావడానికి స్కోప్ ఉన్న ప్రశ్నలు. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనం చూస్తున్నాం రకరకాల సోషల్ మీడియాలో ఎలా పడితే అలా ఎడా పడితే విని మీరు ఇబ్బందులు పాలయ్యి నా కామెంట్లలో తప్పుడు ఆన్సర్లు పెడుతున్నారు మీరు. అరే రేపు ఎగ్జామ్ వెళ్తానగా ఈరోజు కూడా మీరు తప్పు ఆన్సర్లు పెడితే ఎట్లా? అంటే మీరు సన్మార్గంలో వెళ్తల్లా, ప్రిపరేషన్ మోషన్లో వెళ్తల్లా మీరు. అర్థం అట్లా మనం చూస్తున్నాం.
సివిల్స్ అని అదని ఇదని 1,50,000 ఫీజులు కట్టి బోరున విలపిస్తున్నారు పిల్లలు సివిల్స్కి మన అశోక్ నగర్లో. నాకు తెలిసిన 2 అమ్మాయిలు లక్షలు కట్టి స్టడీ హాల్లో నెలకు 1,500 ఇచ్చి చదువుకుంటున్నారు, క్లాసులకు వెళ్లకుండా. క్వాలిటీ లేదు, లక్షలు. మరి మనం టెస్ట్ సిరీస్కి ఎంత పెట్టామండి? సరే ఆలోచించండి. సరే, ఎనీహౌ వీటిని ఉపయోగించుకోండి, ఓకేనా? ఉంటా. నేను మీ అన్న హిస్టరీ ఆఫీసర్ని. ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టి తీరాలి. మనసు పెట్టి చదవండి, లేకపోతే చదవద్దు. మనసు పెట్టి చదవండి, టైం తీసుకుని చదవండి, వేస్ట్ టైం చేయకండి. చెత్త చెదారం నెగిటివ్ ప్రాసెస్ చేసేవాళ్ళు అందరినీ దూరంగా ఉంచండి. ఇది మీకు బంగారం లాంటి అవకాశం, మళ్ళీ రాదు. పుష్కరానికి ఒక అవకాశం అన్నట్టుగా. ఉంటా. ఈ 15 ప్రశ్నల్ని జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్. లైక్ చేయండి.